గన్నవరం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది అశోక్ గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దానికి శాసనసభ్యులుగా పనిచేశారు. గ్రేట్ మ్యాన్, ఒక లెజెండ్. ఆ తర్వాత దాసరి బాలవర్ధన్ రావు గారు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ అటువంటి కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఇవాళ మా పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఈ సైకో ఆ తర్వాత ఆ గుడివాడ కొడాలి నానితో కలిసి వైసీపీలోకి దేనికి వెళ్ళాడంటే దోచుకోవటం కోసం. ఇవాళ గుడివాడ కానీ గన్నవరం కానీ క్యాజినోలకి, ప్యాకాట్కి, అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేసి అక్కడ అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా దోచుకోవటం కోసం గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్ళి అతను చేసినటువంటి అరాచకాలు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశాడు అశోక్ గారు? మళ్ళీ సత్యవర్ధన్ అనేటటువంటి ఒక దళిత యువకుడు, అతను మా పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి వ్యక్తి, గన్నవరం పార్టీ కార్యాలయంలో అతను ప్రత్యక్ష సాక్షి. అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ రోజున ఈ రకంగా జరిగిందని చెప్పి. ఇవాళ దానిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి వల్లభనేని వంశీయే స్వయంగా తన్ని కారులో ఎక్కించుకుని కోర్టు దగ్గరికి తీసుకొచ్చి అతని చేత ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ అతను వదలకుండా మళ్ళీ కొంతమందితో అతన్ని బలవంతంగా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టారు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో సత్యవర్ధన్ తల్లి, అయ్యా నా బిడ్డ కనపడట్లేదు, నా బిడ్డను ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారయ్యా, ఫోన్కి అందుబాటులో లేడు, ఏమైపోయాడో తెలియదు నా బిడ్డ అని చెప్పి ఆ సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ అతన్ని వైజాగ్లో పట్టుకోవడం జరిగింది. వైజాగ్లో అతన్ని ఒక రకంగా ఆ కిడ్నాప్ చెర నుంచి విడిపించడం జరిగింది అశోక్ గారు. ఇవాళ మేము కనుక పోలీసులు కనుక సత్యవర్ధన్ని కాపాడకపోతే అతను కూడా మాయం చేసేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది కదండి. అతని చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించేశారు. ఆ తర్వాత అతను మాయమైపోయినా కూడా పాపం అతనికి దిక్కులేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక రకంగా సత్యవర్ధన్ని మేము కాపాడాం. అంటే పటాబ్ గారు కోర్టుకి పటాబ్ గారు ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు సహజంగా న్యాయమూర్తి కానీ వాళ్ళ తరపు అడ్వకేట్ కానీ ప్రధానంగా రైజ్ చేసేది ఏంటంటే సత్యవర్ధన్ మొదట గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అంటూ ఆయన కేసు పెట్టాడు. మళ్ళీ 3 రోజుల క్రితం కోర్టులో ఆయనే ఆ కేసును ఉపసంహరించుకున్నాడు. మళ్ళీ అదే సత్యవర్ధన్ ఇప్పుడు పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టడం వల్ల, బెదిరించడం వల్ల, కిడ్నాప్ చేయడం వల్ల కేసు ఉపసంహరించుకుంటానంటూ ఇంకో కేసు పెట్టారు. సో ఒకే వ్యక్తి 3 చోట్ల కనిపిస్తున్నారు మనకి, గన్నవరం పోలీస్ స్టేషన్లో, పడమట పోలీస్ స్టేషన్లో, విజయవాడ కోర్టులో. సో దీన్ని ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇదంతా ఒకే వ్యక్తి 2 చోట్ల ఎట్లా కేసు పెడతాడు, 2 చోట్ల ఒకే వ్యక్తి ఇచ్చిన కేసు మేరకు కేసులు ఎట్లా నమోదు చేస్తారు, అట్రాసిటీ కేసులు, ఇవన్నీ లీగల్ టెర్మినాలజీలో కొంత ఇబ్బందికరమైన అంశమేమో కదా. ఏం లేదు అశోక్ గారు, ఈ కేసు ఈజ్ వెరీ సింపుల్. సత్యవర్ధన్ అనే వ్యక్తి మా పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి దాన్ని తగలబెట్టిన ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆ రోజున అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. దాదాపు 80 మంది పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రేపో మాపో వాళ్ళు లోపలికి వెళ్ళటం ఖాయం, అరెస్ట్ అవటం ఖాయం. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసం వల్లభనేని వంశీ అతని రౌడీ మోకలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించిన విధంగా అతను నిన్ను చంపుతామని ఇతర ప్రలోభాలకు గురి చేసి బెదిరించి వంశీయే స్వయంగా కారులో అతను పట్టుకుని తీసుకొచ్చి కోర్టు దగ్గరికి అతని మనుషుల చేత లోపలికి పంపించి అతని చేత బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించి కంప్లైంట్ వాపసు తీసుకుంటున్నానని చెప్పించారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ ఒక రకంగా ప్రాణభయంతో ఆ రకమైనటువంటి పని చేశాడు. ఎప్పుడైతే పోలీసులు సత్యవర్ధన్ని కాపాడారో, సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైజాగ్లో ఎప్పుడైతే పోలీసులు అతన్ని కాపాడారో, రౌడీ వంశీ యొక్క కిడ్నాప్ చెర నుంచి బయటపడినటువంటి సత్యవర్ధన్ ఇవాళ జరిగింది చెప్తా ఉన్నాడు. సార్ నేను కంప్లైనెంట్ని, అందుకనే నన్ను కిడ్నాప్ చేసి నా చేత ఈ రకంగా చేయించారు అని వాళ్ళు మళ్ళీ అతను పోలీసులకు చెప్పాలి కదా, అదే చెప్తా ఉన్నాడు. సో దీనిలో లీగల్ కాంప్లికేషన్ ఏమీ లేదు అశోక్ గారు. తప్పు మీద తప్పు చేశాడు వల్లభనేని వంశీ. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక భయంకరమైనటువంటి తప్పు చేశాడు వల్లభనేని వంశీ. దీనికి అనుభవిస్తాడు. ఇవాళ ఎన్ని తప్పులు చేసుకుంటూ పోతారు సార్ వీళ్ళు. తప్పు మీద తప్పు చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, మొన్న ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా చివాట్లు పెట్టి వాతలు పెట్టినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసినటువంటి తప్పుల వల్లే ఇవాళ దాని పర్యవసానాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు సార్. తప్పు మీద తప్పు జరిగింది. కోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. దీని పర్యవసానాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు లైవ్లోకి వచ్చేటప్పుడు
మీ మొబైల్కి వచ్చిన మెసేజ్లు చదివి చూపించారు. చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ని స్వాగతిస్తూ కంగ్రాట్స్ చెప్తూ పెడుతున్నారు. అంటే ఎందుకు వల్లభనేని వంశీ అంటే కార్యకర్తలు ఈ స్థాయిలో సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు అశోక్ గారు, కామన్ మ్యాన్, ఒక సామాన్య పౌరుడు ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి సామాన్యులు మెసేజ్లు పెడతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంత రాక్షసంగా ప్రవర్తించి అంత భయానక వాతావరణం సృష్టించి మహిళలను కూడా చూడకుండా ఆ రకమైనటువంటి పదజాలం, ఆ రకమైనటువంటి దాడులు చేస్తే ఎవరు మాత్రం ఉపేక్షిస్తారండి? ఇవాళ మొన్న 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి అంటే దానిలో అనేక అంశాలతో పాటు ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. సార్, ఇటువంటి సైకోలు రాక్షస ముక్కని సమాజంలో లేకుండా చేయాలి, వీళ్ళని జైళ్ళకి పంపండి, వాళ్ళని కట్టడి చేయండి అన్న అంశం కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ ఎంతమంది బాధితులు సార్? ఇప్పుడు వంశీ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, ఈ దేవినేని అవినాష్ కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి కానీ, జిల్లాకు ఒక సైకోన్ తయారు చేశాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరి చేతులు ఎంతమంది బలైపోయారు సార్? ఎంతమంది ఆస్తులు కబ్జా చేశారు? ఎంతమందిని దోచుకున్నారు? ఎంతమంది పైన తప్పుడు కేసులు పెట్టారు? నా ఇంటిని ధ్వంసం చేశారు సార్. 8 సంవత్సరాల నా బాలిక ఇంట్లో ఒక్కటే ఉందన్న ఇంగిత జ్ఞానం లేకుండా నా ఇంటిని ధ్వంసం చేసి నా బిడ్డని భయపెట్టారు సార్. ఇట్లా ఎంతమంది బలైపోయారు సార్? ఎన్ని జీవితాలని కూల్చేశారు సార్ వీళ్ళు? ఎన్ని కుటుంబాలని వేధించారు సార్? ఇవాళ అందుకనే ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి బలైపోయినటువంటి అనేక మంది, ఈ అరాచకాలు తెలుసుకుని కడుపు మండినటువంటి అనేక మంది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు బోరున ఏడ్చారు అంటే దానికి కారకుడు వల్లభనేని వంశీ. ఇవాళ ఏ రోజైనా మనం ఊహించామా అశోక్ గారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారని ఊహించామా మనం? అటువంటి వ్యక్తి గుండె పగిలేలా ఏడ్చారు. ఎందుకంటే తన అర్ధాంగి పట్ల ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక మనిషి అండి, వీళ్ళంతా కూడా మానవ మృగాలు అశోక్ గారు, మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలు, రాక్షసులు వీళ్ళంతా కూడా. అందుకని ఎప్పుడు రాక్షస సంహారం జరిగినా ప్రజలందరూ కూడా ఉత్సవం చేసుకుంటారు. ఇవాళ ఆ రకంగానే ఒక రాక్షసుడిని అదుపులోకి తీసుకున్నందుకు గాను ప్రజలందరూ ఒక రకమైన దీపావళి చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ దీపావళి దేనికి చేసుకుంటాం? నరకాసురుడు అనే రాక్షసుడిని వధించిన రోజు కాబట్టే దీపావళి. ఇవాళ కూడా ఒక రకంగా ఇంకో దీపావళి అనుకోండి, ఒక రాక్షసుడిని వాళ్ళు తీసుకెళ్లి కటకడాలు వెనక్కి వేస్తూ ఉన్నారు. కాబట్టి మరో దీపావళి కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం అశోక్ గారు, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇటువంటి సైకోలు ఎక్కడెక్కడున్నా కూడా మొత్తాన్ని ఏరిపారేస్తాం లీగలీ. వాళ్ళలాగా ఇవాళ అశోక్ గారు మేము దలుచుకుంటే వంశీ ఇంటి మీదకి వెళ్ళో లేదంటే వైసీపీ పార్టీ కార్యాలయాల మీదకి వెళ్ళటం మాకేమీ చేతగా కాదు, మేము చేయలేక కాదు. కానీ మాకు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది.